హాయ్ గాయ్స్. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ కృష్ణజ్యోతి. ఈరోజు నేను చుక్కల ముగ్గు వేయబోతున్నాను. అవి ఎన్ని చుక్కలు ఎలా గీయాలనేది చూద్దాం రండి. ఇప్పుడు మెయిన్ బోర్డర్ వేస్తున్నాను. ప్లీజ్ అండి, అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చూసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది, ఎలా ఉంది రంగోలీ అనేది. స్కిప్ చేయకుండా చూడండి ఎవరు. రోజు పెందలకాడే వేసేదాన్ని ముగ్గు. ఈరోజు ముగ్గు వేయడానికి చాలా లేట్ అయిందండి. మార్నింగ్ లేవడంగానే లైవ్కి ప్రాసెస్ నిన్న వెరిఫికేషన్ జరిగిందండి. అది పెండింగ్ అన్సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో అప్సెట్ మీద ఉన్నాను. అందుకే కొంచెం లేట్ అయింది ముగ్గు వేయడానికి. లేకపోతే రోజు మార్నింగ్ లేవడం ఆలస్యం. ముగ్గు కంప్లీట్ చేసేసి నెక్స్ట్ నుంచి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోతాను. ఈరోజు కాస్త లేట్ అయ్యింది. సో గాయ్స్, ఏమీ అనుకోకండి. ఇప్పుడు వేసేది నేను 7 చుక్కల ముగ్గు అండి. కింద నుంచి పెట్టుకుంటా రావాలి. 7 చుక్కలు అనేవి మధ్య చుక్క రావాలి. కింద 7, నెక్స్ట్ మధ్య చుక్క పెట్టుకుంటూ పైకి 6 రావాలి. 6 నుంచి మళ్ళీ మధ్య చుక్క పెట్టుకుని మళ్ళీ 5 రావాలి. 5 నుంచి మధ్య చుక్క పెట్టుకుంటూ 4 రావాలి. 4 నుంచి 3 రావాలి. 3 నుంచి 2 రావాలి. 2 నుంచి 1 రావాలి. అలా కింద నుంచి పైకి పెట్టుకుంటా రావాలి. మధ్య చుక్కగా పెట్టుకోవాలండి, సరిచుక్క కాదు, మధ్య చుక్కగా పెట్టుకొని రావాలి. చాలా అంటే చాలా బాగా వస్తుంది వేయడానికి, ఈజీగా ఉంటుంది, ప్లస్ ముగ్గు కూడా వేయడానికి. సో చూడండి గాయ్స్, 7 చుక్కల ముగ్గు కింద నుంచి పెట్టుకుంటా రావాలి. 7, 6, 5, 4, 3, 2, 1 అలా. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, డాట్స్ పైనుంచి లైన్ గీసుకోండి. లైన్ స్ప్రెడ్ చేసేయండి మొత్తం ఈవెన్గా. 7, 6, 5, 4, 3, 2, 1 అలా అండి. అలా ఈవెన్గా అన్నిటికీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ మూల నుంచి, ఆ కింద ఉంది కదా, ఆ మూల నుంచి ఇలా స్ట్రైట్గా 1 చుక్క వరకు అలా క్రాస్గా రావాలండి. ఇటు అటు 2 సైడ్స్ అలాగే క్రాస్గా రావాలి. ఇటు నుంచి ఇటు మీరు ఏ డిజైన్ వేసుకోవాలనుకుంటారో ఆ డిజైన్ వేసుకోండి, మీరు వేసుకునే దాన్ని బట్టి అన్నమాట. చుక్కల ముగ్గులు అయితే చాలా సింపుల్గా వస్తాయండి. ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు, ఎవరైనా ఈజీగా వేసేస్తారు కూడా. సో చూడండి, నేను ఎలా డ్రా చేస్తున్నానో అలా డ్రా చేయండి. చాలా అంటే చాలా బాగా నీట్గా వస్తుంది ముగ్గు. ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అండి. నా ముగ్గు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ముగ్గు ఎలా ఉంది అని కూడా కామెంట్ చేయండి, అసలు మర్చిపోవద్దు. చూడండి, ఇప్పుడు అలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఆ చివర 2 డాట్స్కి, ఈ చివర 2 డాట్స్కి, పైన 2 డాట్స్కి అలా పైన లైన్ స్ప్రెడ్ చేయాలన్నమాట. అలా లైన్ వేసి నేను ఎలా అయితే కలుపుతున్నానో అలాగే కలిపి వేయండి. అలా అయితే ఈజీగా తొందరగా వచ్చేస్తుంది మీకు ముగ్గు అనేది. చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా వస్తుందండి ఈ చుక్కల ముగ్గులు. సో చూడండి, ఎలా అయితే నేను డ్రా చేస్తున్నానో అలా డ్రా చేసేయండి, తొందరగా ఈజీగా అయిపోతుంది. 2 డాట్స్ అయిపోయిన తర్వాత 3 డాట్స్, 3 డాట్స్ అయిపోయిన తర్వాత 4 డాట్స్ అలా కలుపుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా వస్తుంది. ప్లీజ్ అండి, చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్ అండి, మర్చిపోవద్దు. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకి వస్తాను. చూడండి గాయ్స్, అయిపోయింది. సో ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు అన్నమాట. అయిపోయింది.
ఒక చుక్క కలిపేసి మొత్తం డ్రా చేస్తే ఈవెన్‌గా ఇంకా ముగ్గనేది స్ప్రెడ్ అయిపోతుంది. తొందరగా వస్తది. ఇప్పుడు లైన్స్, బోర్డర్స్ వేసుకుందాం. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముగ్గు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోకండి. లైవ్‌లోకి రావడానికి వెరిఫికేషన్ ఉంటదండి. యూట్యూబ్ స్టార్ట్ చేయంగానే మనీ వస్తాయి అని అనుకుంటారు. మనీ రావండి. దానికంటే చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ నుండి వెళ్తా ఉండాలి. సో గైస్ ఈవెన్‌గా వేసేసుకోవాలి లైన్ బోర్డర్స్ మొత్తం. లైవ్ స్టార్ట్ చేయడానికి లైవ్ ఆప్షన్‌కి పెట్టుకుంటే అప్లై చేస్తే దానికి సక్సెస్ రాలేదండి. అన్‌సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. మళ్ళీ ట్రై చేశాను. మరి ఎలా అవుతదో, ఏమవుతదో చూడాలి. అది వచ్చిన తర్వాత లైవ్‌లోకి వస్తానండి. లైవ్‌లోకి వచ్చినప్పుడు నేను మీకు ఇంటిమేషన్ ఇస్తాను. సో గాయ్స్ అందరూ లైవ్‌లోకి రండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. ముగ్గు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఛానల్‌ని. కృష్ణజ్యోతి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ముగ్గు ఎలా ఉంది, ఎలా వేశాననేది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి గాయ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కంప్లీట్ అయిపోయిందండి ముగ్గు. సో గైస్ నా ముగ్గు ఎలా వచ్చింది, ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. Until then, bye guys. Bye bye. See you. Bye guys.